ప్రియులారా, చాలామంది జీవితాల్లో వాళ్ళకి ఏమీ ఉండదంటే ఆ జ్ఞానం ఉండదు, ఆ వివేచన ఉండదు. బైబిల్లో సామెతలు 14:34 చదివితే నీతి జనముల మధ్య ప్రజల మధ్య ఘనతకెక్కుట కారణము, పాపము ప్రజలకి అవమానము తెచ్చును. దేవుని వాక్యముల ప్రియులారా, పాపము ఏం చేస్తుంది? అందరు చెప్పండి. పాపము అవమానం తెస్తుంది. పాపం ఏం చేస్తుందండి? అవమానం తెస్తుంది. దేవుని వాక్యములో రాయబడుతున్న మాట బైబిల్ గ్రంథములో నుండి ప్రియులారా, అవమానము ఎవరికి పడితే వాళ్ళకి రాదు. బాగా గుర్తుపెట్టుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి. దేవుని వాక్యములో చదువుకుంటున్నాం కదా, ఈ అవమానం అనేది ప్రియులారా పొగరు కలిగిన వారికి, అహంకారం కలిగిన వారికి. పాపము ఎవరిలో అయితే ఉంటుందో వారికి ఏమొస్తుంది? పాపం. ఎవరైనా నా పాపము నాలో ఉందని చేయెత్తుతారా? మీరు ఎత్తమంటే ఇప్పుడు నేను గత 4-5 నెలల నుండి నాలో పాపం ఉంది, నేను చేయెత్తుతున్నా. ఎన్ని నెలలు? 4-5 నెలలు అంటున్నాడు. అంతకుముందు ఏమైంది ఎన్నికి అంటారా? పోయే కాలం ఏమొచ్చిందంటారా? అంటే పాపం అంటే ఏంటంటే, ప్రార్థన ఈ 4-5 నెలలు ఎక్కువ చేయలేకపోతున్నా. ఎండలు, బాగా బలహీనత, పనులు ఒత్తిడి. నిన్ను కూడా వేరే ఊరు, వేరే సేవకులు బాప్తీసం ఇవ్వటానికి రమ్మంటే వెళ్ళాల్సి వచ్చింది. పెళ్ళిళ్ళు, ఇవన్నీ ప్రార్థన ఎక్కువగా చేసుకోలేకపోయాను. ప్రార్థన చేయకపోవటమే పాపం. ఈ పాపాన్ని జయించడానికి అవకాశం ఉంది. ఈరోజు నీకు అవమానం ఉంది, నిందలు ఉన్నాయి, శోధనలు ఉన్నాయి అంటే ప్రియులారా పాపము. ఈరోజు రెండే మాటలు నేను చెప్తున్నాను. అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతనిస్తాడు. మిత్రమా, ప్రియులారా, ఎవరు నిన్ను అవమానపరిచారో, ఎవరు నిందించారో, ఎవరు శోధించారో, ఎవరు నిందలు మోపాలనుకుంటున్నారు? బైబిల్లో దేవుని వాక్యములో మనం చూస్తున్నాం కదా, ఈ అవమానం అన్నది మనలో అహంకారం, గర్వం, పొగరున్నప్పుడు అవమానం వస్తుంది. ప్రజల్లో పాపం ఉన్నప్పుడు అవమానం. ప్రేమ కలిగిన మా తండ్రి, మహిమా స్వరూపుడా, ఈ ఉదయకాలమున చక్కగా నీ ప్రజలను మీరు దీవించి ఆశీర్వది, నీ ప్రియబిడ్డలను మీరు దీవించి బలపరచండి ప్రభువా. ఈ ఉదయకాలపు సందేశం ప్రభువా కుటుంబాలకు, బిడ్డలకు దీవెనకరంగా, మేలుకరంగా, ఆశీర్వాదకరంగా కొనసాగి మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీకు వందనాలు, మీకు స్తోత్రాలు ప్రభువా. కూడిన సంఘాన్ని, ప్రియబిడ్డలను దీవించి ఆశీర్వది బలపరచండి తండ్రి. మీకు వందనాలు. కూడిన సంఘము చుట్టూ మీ కంచివై నీ మహాకృపను మీరు తోడుగా ఉంచి దీవించండి ప్రభువా. ప్రభువా, ఎవరి అవసరత కలిగి వచ్చారో వారి అక్కర్ల అవసరతలన్నీ తీర్చి మీరు నడిపించండి. ఉదయకాలపు దీవెన, ఉదయకాలపు ఆశీర్వాదాలతో నింపి భద్రపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క నిత్య సత్యకృప, పరిశుద్ధాత్మిక అన్నిని సహవాసము కూడిన సంఘానికి, ప్రాంతానికి తోడై ఆశీర్వదించి బలపరిచి ఉదయకాలము దీవించునుగాక.